వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఆలోచన, ప్రార్థన అనేటటువంటి ఆలోచన చాలా గొప్పది అని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బైబిల్‌లో చాలా వచనాలు రక్షణ గురించి రాయబడతా ఉంటాయి. కొన్ని దినాల క్రితం ఒక ఒక సేవకుడు అంటాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అని చెప్తా ఉన్నాడు. కానీ బైబిల్‌లో ఏం రాయబడుతుందంటే, దోస్ హూ కాల్ అపాన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ షాల్ బి సేవ్డ్ అని రాసి, మీరు ఆయన నామమున ప్రార్థన చేయవారు రక్షించబడుదురు. సో దేవుని యొక్క వాక్యంలో అనేక సార్లు కేవలము ప్రార్థన ద్వారానే రక్షణలోనికి వారిని నడిపించినటువంటి అనుభవాలు మనం చూస్తా ఉంటున్నాం. ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ గురించి చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. మరి ప్రార్థనే మనల్ని దేవుని దగ్గరికి నడిపించేది, ప్రార్థనే మనల్ని రక్షణలోనికి నడిపించేది, మరి ప్రార్థనే దేవుని యొక్క సన్నిధిలోనికి మనల్ని నడిపించేది. మీరు ప్రార్థించడం నేర్పిస్తే ఎవరికైనా ఆ ప్రార్థన అనేటటువంటి దేవుని దగ్గరికి, వాక్యంలోనికి, ఆత్మలోనికి నడిపించేదిగా ఉన్నదని మొట్టమొదటిగా దేవుని మాటలు మీకు తెలియపరుస్తూ ఉంటాను. సో టీచ్ ప్రేయర్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి, చిన్న బిడ్డలకి మనం ప్రార్థన ఎందుకు నేర్పిస్తామంటే, ఆ ప్రార్థన దేవుని యొక్క సత్యంలోనికి, సువార్తలోనికి అది వారిని నడిపిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధి వారి జీవితంలోకి తీసుకుని వస్తుంది. అండ్ గాడ్ విల్ స్పీక్ విత్ దెమ్. దేవుడు వారితో మాట్లాడడం మొదలు పెడతారు. సో సచ్ ఎ పవర్ఫుల్ థింగ్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన గురించి చాలా ప్రసంగాలు మనం వింటా ఉంటాం. ఇది చాలా సామాన్యమైనదిగా అనిపిస్తుంది, కానీ చాలా శక్తివంతమైనది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. సో ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ ఇయర్ 2000 స్టార్ట్ అయినటువంటి ఒక దర్శనం, ఒక వ్యక్తి యొక్క దర్శనం. దేవుడు ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దర్శనాలను దేవుడు కలుగు చేస్తా ఉన్నాడు. నీకేదైనా దర్శనం ఉంటే, మనం ఆ దర్శనం కొరకు నువ్వు పని చేయటం మొదలు పెడితే, దేవుని ఘనపరచడం మొదలు పెడితే, ఖచ్చితంగా ఆ దర్శనాన్ని దేవుడు చాలా దూరం తీసుకుని వెళ్తాడు. ఆ దర్శనం యొక్క ప్రభావం, దర్శనం మనల్ని మార్చేసేదిగా ఉంటుంది. పౌలు జీవితాన్ని గమనిస్తే ఆ దర్శనం తన జీవితాన్ని మార్చేసింది. మన వాక్యంలో రాయబడుతుంది, వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. దర్శనం ఎక్కడైతే లేదో, దేవోక్తి ఎక్కడైతే లేదో, అక్కడ ప్రజలు నశించిపోతా ఉన్నారు, దేశం నాశనం అయిపోతా ఉన్నారు. వాట్ వీ నీడ్ టు బిల్డ్ అవర్ లైఫ్స్, మన జీవితాలు మనం కట్టుకోవడానికి మనకి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రత్యేకమైనటువంటి దర్శనం కలిగినటువంటి వారు ఉన్నారు. సేవకులైనటువంటి అనేకులు మనం చాలాసార్లు పిలుపు గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ పిలుపు దేవుని దగ్గరికి రావడం వరకు ఉపయోగపడుతుంది, కానీ దర్శనం నిన్ను ఆ పిలుపును బట్టి కొనసాగడానికి దినదినము శక్తినిస్తుంది. నీ కళ్ళ ముందు దేవుడు నీ ద్వారా చేయబోయేటటువంటి కార్యాలను చూపిస్తా ఉంది. ఇది గొప్ప దర్శనం. ఎందువల్లంటే పిల్లరా, 2000 సంవత్సరంలో మరి ప్రార్థించడానికి, సంఘములన్నీ ప్రార్థించడానికి, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలకి గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. ఒకటి ఏంటంటే పశ్చాత్తాపం, రిపెంటెన్స్. రెండవది ఏంటంటే ఐక్యత, యూనిటీ. పశ్చాత్తాపము, ఐక్యత. దీన్ని సాధారణంగా మనం ఏం చెప్తా ఉంటామంటే, చాలా స్థలాల్లో ఏ యునైటెడ్ రిపెంటెన్స్, ఐక్యతతో కూడినటువంటి పశ్చాత్తాపం. మరి గ్లోబల్ డే ప్రేయర్ మూమెంట్ అంతటికి కూడా మూలవాక్యము మనం చదువుకోవాల్సింది ఉన్న 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనకందరికి కంటత వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యమే ఈ మూమెంట్ కి, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ కి మూల వాక్యం. నేను చదువుతా ఉన్నాను. 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ వాక్యం చాలా ప్రేయర్ మూమెంట్స్, చాలా ప్రార్థన గుంపులు ఈ వాక్యమునే మూల వాక్యంగా పెట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ ఈ వాక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రార్థనా గుంపులు లేవనెత్తడానికి, గొప్ప ఉజ్జీవపు ప్రార్థనలు చేయడానికి నాంది పలికిందని చెప్పొచ్చు అనమాట.
ఇందాక సేవకులు చెప్తా ఉన్నారు. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇట్స్ ఎ బర్త్ డే ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పుట్టినటువంటి రోజు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన మరి ప్రజలందరి మీద, సంఘం మీద, అప్పర్ రూమ్ లో మేడగది మీద ఉన్న వారి మీద ఉంచబడినప్పుడు, ఈ లోకానికి తను వాగ్దానం చేసినటువంటి ఆ వరాన్ని ఇచ్చినప్పుడు, ఆ ఆ సంఘటన, ద చర్చ్ ఇనిషియేటెడ్, సంఘం ప్రారంభించబడింది, సంఘం యొక్క పుట్టినరోజు అని చెప్తా ఉంటారు. సో ఈ పెంటెకోస్ట్ డే ఏంటంటే చర్చెస్ బర్త్ డే, చర్చెస్ ఇన్సెప్షన్ డే, సంఘం భూమి మీద స్థాపించబడినటువంటి దినమని మనం భావించవచ్చు అన్నమాట. అంతేకాకుండా ప్రజలు ఆత్మచేత ప్రార్థించడం మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఏ విధంగా వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్, దేవుని నామంలో ప్రార్థించటం వారు ఎప్పుడు మొదలు పెట్టారు మనకు తెలుసు. మెతుషేల్ దినములో వారు ప్రార్థించడం మొదలు పెట్టారని మనం చెప్తాం. ఆదికాండం 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడి ఎప్పుడు ఆ నూతన నిబంధనలో ప్రార్థించడం మొదలు పెట్టారు అని మనం ప్రశ్నిస్తే, చాలా మంది ప్రార్థన చేశారు, కానీ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ న్యూ టెస్టిమెంట్ లో, గాస్పల్స్ లో చాలా ప్రేయర్స్ ఉన్నాయి. పరిసయ్యుని ప్రార్థన ఉంది, సొంకరి ప్రార్థన ఉంది, అపోస్తులు ప్రార్థన చేశారు, యేసు ప్రభు ప్రార్థన చేశారు. బట్ పెంతెకోస్తు దినాన్ని ఏమైందంటే, ద హోలీ స్పిరిట్ వాస్ పోర్డ్ అపాన్ ఆల్ పీపుల్. సో ద ప్రేయర్ కూడా హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ రూట్. ఆ దినం నుంచి ప్రార్థన ఒక నూతనమైన మలుపును తీసుకుందని మనం చెప్పవచ్చు. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉంటానంటే, వెన్ ద హోలీ స్పిరిట్ పోర్స్ అపాన్ యువర్ లైఫ్, నీ జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆత్మ చేత నీవు బలవంతం చేయబడినప్పుడు, నీలో వచ్చేటటువంటి ఆ నూతన అధ్యాయంలోనికి మనం ప్రవేశించాలంటే, ప్రార్థన విషయంలో మనం చాలా దృష్టి పెట్టవలసినటువంటి వారం ఉంటాం. చాలాసార్లు ప్రార్థన విషయంలో మనకి నిర్లక్ష్యం ఎందుకు వస్తుందంటే, ఆ ప్రార్థనే కదా అనుకుంటా ఉంటాం. నేను వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన గురించినటువంటి 5 విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. హౌ ప్రేయర్ కెన్ బి డిఫరెంట్ ఇన్ యూర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థన ఒక ప్రత్యేకమైనటువంటి దూపముగా, ప్రార్థన నీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆయుధముగా, ప్రార్థన ఒక పోరాటంగా ఉండాలి అంటే ప్రార్థనను గురించినటువంటి అవగాహన చాలా ప్రాముఖ్యం. 5 విషయాలు మీ గమనికలను తీసుకురావడానికి చెప్తా ఉన్నాను. ప్రార్థన అంటే ఏంటంటే, దేవుని యొక్క భారాన్ని పంచుకోవటం అని మనం జ్ఞాపకం. ప్రేయర్ ఈజ్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భారం, దేవునికి ఒక భారం ఉంది, అది నశించిపోతున్నటువంటి ప్రజల ఎడ్ల భారం ఉంది. ఈ రక్షణ లేక నశించిపోతున్నటువంటి జాతుల ఎడ్ల, దేశముల ఎడ్ల వాటిని జయించుకోవడానికి, ప్రభు కొరకు గెలుచుకోవడానికి ఆయన భారం కలిగినటువంటి వాడు అంటున్నాడు. ఏ కారణం చేత ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో మరణించాడో ఆ భారాన్ని మనం పంచుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మరి చాలా మంది మిషనరీస్ వారు మిషన్ ఫీల్డ్ కి రాకముందే కొన్ని 10 సంవత్సరాల నుంచి మేము భారతదేశానికి రావడానికి, చైనా వెళ్ళటానికి, ఆఫ్రికా వెళ్ళటానికి మేము ప్రార్థన చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇట్ ఫిల్స్ అస్ విత్ ద బర్డెన్. దేవుని యొక్క భారం చేత మనల్ని నింపేదిగా ఉంటా ఉన్నది. సో వెన్ యూ ప్రే ఫర్ సంబడి, ఎవరి గురించి అయినా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, వారి రక్షణ, వారి గురించినటువంటి భారం, వారి యొక్క ఆత్మీయమైనటువంటి మేలు కొరకు నీ జీవితంలో భారం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో భారం పెరగట్లేదు అంటే, మనం వారి గురించి చేసేటటువంటి ప్రార్థనలో మనం దేవుని యొక్క భారాన్ని పంచుకోలేకపోతున్నాం అని అర్థం. చాలాసార్లు మనం చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ చేసాం మనం భారాన్ని పంచుకునే వారం కూడా. నీ బిడ్డల గురించి భారం, నీ సంఘం గురించి భారం, నశించిపోతున్నటువంటి వారి గురించి భారం. సో ఫస్ట్లీ, మొట్టమొదటిగా ప్రేయర్ ఈజ్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్స్ బర్డెన్, దేవుని యొక్క భారాన్ని పంచుకోవడం. రెండవదిగా ప్రార్థన అంటే ఏమిటంటే, ప్రేయర్ ఈజ్
స్టాపింగ్ ది wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతని ఆపడం. దేవుని యొక్క ఉగ్రతని ఆపడం. ఈ దేశమును గూర్చినటువంటి భారాన్ని, దేవునికి ఈ దేశం గురించి ఏ విధమైనటువంటి భారం ఉందో ఆ భారాన్ని పంచుకోవటం మొదటిది. రెండవదిగా దేవుని యొక్క ఉగ్రతను ఆపడం. ఈ దేశం మీద జరుగుతున్నటువంటి ఉగ్రతను ఆపేటటువంటి వారు ఎవరంటే మీరే. ఈ దేశానికి, ఈ దేశం కొరకు ప్రార్థించేటటువంటి వారు, మీరు కావలి వారుగా ఈ దేశంకు పిలువబడినటువంటి వారు, ఈ దేశం మీద దేవుని యొక్క ఉగ్రత రాకుండా కాపాడేటటువంటి వారు. దానియేలు ప్రార్థిస్తా ఉంటున్నప్పుడు ఆ మరి దానియేలు డిఫెండింగ్ ప్రేయర్ చేశాడు. మాదీయుల దేశం వారితో పోరాడేటటువంటి ప్రార్థన చేశాడు. ఆ దుష్ట శక్తులతో పోరాడాడు. వాక్యంలో ఏం రాయబడుతుందంటే మీరు పోరాడినది శరీరులతో కాదు అని రాయబడుతుంది. మనం చాలాసార్లు మనుషులతో పోరాడుతూ ఉంటాం. మన మన తోటి వారితో పోరాడుతుంటాం. ప్రార్థన విషయమైనటువంటి పోరాటం భౌతిక సంబంధమైన పోరాటంగా మారిపోతూ ఉంటది. శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. మనతో ఏకీభవించినటువంటి వ్యక్తినో, మనతో కలవనటువంటి వ్యక్తో, మనల్ని విమర్శించేటటువంటి వ్యక్తిలో మనకి శత్రువులు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మనకి వారి శత్రువులు కాదు. వారిని ఆ విధంగా ప్రేరేపిస్తున్నటువంటి చీకటి అంధకార శక్తులు, ఆ శత్రువు వారిలో ఆ విధమైనటువంటి ద్వేషం, అనైక్యత, వారిలో ఏకాత్మ లేకుండా చేసేటటువంటి శత్రువే మనకు నిజమైనటువంటి శత్రువు నుంచే వారిని విడిపించవలసేవారు. సో గాడ్స్ రాత్. రెండవదిగా ఈ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తా ఉంది. ఎందువల్లంటే దేశంలో పాపం పెరిగిపోతా ఉన్నది. మన వాళ్ళు చెప్తా ఉంటారు, దేశం యొక్క తలసరి ఆదాయం పెరిగింది, లేదు అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ పెరిగాయని. ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రవక్తకు ఉన్నటువంటి కనులు కలిగినటువంటి వాడిగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సేవకుడిగా ఈ దేశాన్ని నువ్వు చూస్తా ఉంటున్నప్పుడు ఈ దేశంలో ఏం పెరుగుతుందంటే విగ్రహారాధన పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి విగ్రహారాధన పెరిగింది. అనేక స్థలాల్లో మరి కొత్త విగ్రహారాధన చేసేటటువంటి స్థలాలు పెరిగినాయి. మరి పడిపోయినటువంటి పునాదులు కట్టడానికి పిలువబడినటువంటి సేవకులు ఇంట్లో ఉంటే వారు పడిపోయినటువంటి ఆ విగ్రహారాధన గుడ్లు, గోపురాలని చాలా సక్సెస్ఫుల్ గా కట్టారు 10 సంవత్సరాల్లో. ఈ 10 సంవత్సరాల్లో 5 పెద్ద దేవాలయాలని నిర్మించారు. అందులో ఒకటి రామ మందిరం ఒకటే. ఈ విగ్రహారాధన బట్టి దేవుని యొక్క ఉగ్రత మన దేశం మీదకి వస్తుందని మనం గమనించి దేవుని యొక్క ఉగ్రతను ఆపేటటువంటి ప్రార్థన, డిఫెండింగ్ ప్రేయర్. నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉగ్రతను నువ్వు ఆపి యూ విల్ బి పోస్ట్ పోనింగ్. ఆ ఉగ్రతను పోస్ట్ పోన్ చేసేవాడు. యోనా ప్రార్థన చేశాడు. యోనాని పంపించాడు దేవుడు, నువ్వు వెళ్ళు. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసి ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడినట్లయితే నేను చేయాలనుకున్నటువంటి కీడుని నేను పోస్ట్ పోన్ చేస్తానని దేవుడు అనుకుని పంపించాడు. యోనా వెళ్ళి ప్రకటించాడు. ప్రకటిస్తే ఆ తర్షీషు ప్రజలు, నినివెయ ప్రజలు ఏమయ్యారంటే మారు మనసు పొందారు, వాళ్ళు రక్షణ పొందారు, పశ్చాత్తాపడ్డారు. మరి యోనా మాటలకి యోనా దేవుని యొక్క మాట చెప్పినప్పుడు వారు తలక్రిందులైపోయారు. కుడి ఎడమలు తెలియనటువంటి వారు, పాపపుణ్యాలు ఎరగినటువంటి వారు, అంధకారంలో జీవిస్తున్నటువంటి వారు, ఏది మంచి ఏది చెడో ఆ నిమిషానికి తెలుసుకోలేనటువంటి వారు. ఆ నినివే ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను ఆపినటువంటి వాడు ఉంటున్నాడు. సో వెన్ యూ ప్రే, నీ ఉదయకాల సమయంలో నువ్వు విజయనగరం పట్టణంలో మీరు ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఈ నగరం మీదకి, ఈ ప్రాంతం మీదకి ఉన్నటువంటి దేవుని ఉగ్రతను ఆపేటటువంటి వారు ఉన్నారు. దేవుని కృపకు మీరు కారకులయ్యని వారుగా ఉంటున్నారు. ఈ నగరంలో ఉన్నటువంటి ఆ పాపము, అంధకారము, చీకటి శక్తుల వల్ల వచ్చేటటువంటి ప్రతి విధమైన ప్రభావాన్ని అడ్డుకునేటటువంటి వారుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా మిమ్మల్ని దేవుడు ఆ ప్రాంతంలో ఉంచాడని నేను తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మూడవదిగా ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది.
నువ్వు ప్రార్థన చేస్తా అన్నప్పుడు ఈ షేక్స్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలేస్తుంది. ఆ సింహాసనం నుంచి మనకి చట్టములను మార్చేటటువంటి దేవుడు. మరి మనం ఆ రాణి అయినటువంటి ఎస్తేర్ ఆ చట్టాల్ని మార్చడానికి మరి ఆ ఆ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఏ విధంగా ఆ చట్టాల్ని మార్చడానికి ఆ సింహాసనాలను సైతం కదిలించేటటువంటి దేవుడు. మరి పరలోకంలో సింహాసనం నుంచి భూమి మీద ఉన్నటువంటి ప్రతి సింహాసనానికి ఆయన ఆజ్ఞనిచ్చేటటువంటి దేవుడు. ఈ దినాన్ని దేశంలో క్రైస్తవ సంఘానికి మరి దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకముగా నా పేరు పెట్టబడినటువంటి జనులు, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులకు వ్యతిరేకంగా చాలా చట్టాలు తయారవుతా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ టు షేక్ ద థ్రోన్. మనం మనం ఈ ఈ సింహాసనాల్ని కదిలించినటువంటిది ప్రార్థన. నేను ఏమి జరుగుతుందా, చాలా మంది ప్రార్థన చేస్తా ఉన్నారు. భారతదేశంలో సింహాసనాలు కదిలించబడాలి. భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా శాసనాలు చేస్తున్నటువంటి సింహాసనాలు, థ్రోన్స్, ఆల్ ద ఎర్త్లీ థ్రోన్స్, భూ సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆ థ్రోన్ కదిలించబడాలని అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందువలంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి సంఘానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా మిషనరీ వర్క్స్, చాలా ఆర్ఫనేజెస్, చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్, చాలా పని ఆటంకం కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. నీ ప్రార్థన సింహాసనాన్ని కదిలిస్తుంది. నాలుగవదిగా నీ ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలు అవగాహన చేసుకోవడానికి, దేవుని యొక్క స్వరాన్ని వారు వినడానికి ద్వారాలను తెరుస్తుంది. వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థిస్తా ఉంటున్నప్పుడు యవనస్తులు దర్శనాలని, యవనస్తులు దేవుని యొక్క స్వరాన్ని, యవనస్తులు గొప్ప దీవెనకరమైనటువంటి అవగాహనలోనికి, ఆత్మీయమైన అవగాహనలోనికి దేవుడు నడిపిస్తాడు. నువ్వు ప్రార్థిస్తా ఉంటున్నప్పుడు దేవుడు సమూయేలు వంటి దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. ప్రార్థించేటటువంటి దానియేలుని మీ ప్రాంతం నుంచి లేవనెత్తుతాడు. మరి ప్రవచించేటటువంటి స్త్రీలను లేవనెత్తుతాడు. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఇట్ ఓపెన్స్ ద హెవెన్. మరి పరలోకపు ద్వారములను తెరిచి దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి యవనస్తులు, ఎజ్రా, నెహమియా, దానియేలు వంటి గొప్ప ప్రార్థనా పరులని మీ సంఘం నుంచి, మీ ప్రాంతం నుంచి, మీ కుటుంబంలోంచి, నీలోంచి దేవుడు లేపాలని దేవుడు ఇష్టపడతాను. దట్ ఈస్ ప్రైడ్స్ పర్పస్. ఐదవదిగా ప్రార్థన ఏంటంటే శత్రువుతో పోరాటం. ప్రార్థన చాలా మంది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ట్రైన్ టు ఇట్. వారు దానికి శిక్షణ పొందినటువంటి వారు కాదు. మరి మిలిటరీలోకి అందరినీ కూడా రానివ్వరు. మిలిటరీలోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు టేక్ ఎ ట్రైనింగ్. నీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఒక మిలిటరీలో వెళ్ళేటటువంటి ఆ సోల్జర్ ఉదయకాలం వెళ్ళేసి హీ మేక్స్ హిస్ బాడీ ప్రిపేర్డ్. తన శరీరాన్ని అలవర్చుకుంటాడు, తన శరీరాన్ని యుద్ధానికి సిద్ధపరుచుకుంటాడు. మరి సోల్జర్స్ చేసేటటువంటి 2 పనుల గురించి సాధారణంగా చెప్తూ ఉంటారు. మొదటి పని ఏంటంటే ఫైటింగ్ అంట, రెండవది వెయిటింగ్ అంట. మరి వెయిటింగ్ అండ్ ఫైటింగ్, దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే పోరాడడం, 2 ఎదురు చూడడం. ఫైటింగ్ కి మధ్యలో ఏం చేస్తారంటే వెయిటింగ్ చేస్తారంట. మనం కూడా ప్రార్థనకి మధ్య ఆ ప్రార్థనకి జవాబు కొరకు ఎదురు చూసే వారం ఉన్నాం. ప్రార్థనకు మధ్య ఆ ప్రార్థనను గూర్చి దేవుని యొక్క రిప్లై, దేవుని యొక్క స్వరము కొరకు ఎదురు చూసే వారం ఉన్నాం. ప్రార్థనకు మధ్య దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూసే వారం ఉన్నాం. ప్రార్థనకు మధ్య మరి దేవుని యొక్క ప్రార్థన ఫలాల కొరకు ఎదురు చూసేటటువంటి వారం ఉన్నాం. ఎవ్రీ డే వెన్ యూ కమ్ టు ప్రే, దినదినము దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థిస్తా ఉన్నప్పుడు ప్రార్థనకు మధ్య దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థనకు మధ్యను ఎదురు చూస్తా ఉంటున్నప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దిస్ ఈజ్ అబౌట్ ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అని చెప్తా ఉంటారు చాలా మంది. అవును, ఇది అడగడమే.
అయితే దేని గురించి మనం మాట్లాడుతున్నాం, దేని గురించి అడుగుతున్నాం? దేవుని చిత్తము ఇది జరగాలని మనం ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. సో ప్రేయర్ ట్రిగర్స్ ద గాడ్స్ విల్ ఆన్ ది ఎర్త్. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించేదిగా చేస్తుందని మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఈ మూల వాక్యము, ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్, నా పేరు పెట్టబడినటువంటి జనులు అని రాయబడతా ఉన్నారు. ఇది చాలా చాలా చక్కనైనటువంటి వాక్యం. ఇది ఎన్నిసార్లు ధ్యానించినా సరే ఇంకా ఇంకా చదవాలి అనిపించేటటువంటి వాక్యం. నా పేరు పెట్టబడినటువంటి జనులు. దేవుడు మనకి దేవుడు దేవుడు మనం తన పేరు మనకు పెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థించేటటువంటి వారు హీ వాంట్స్ టు గివ్ హిజ్ ఐడెంటిటీ టు అస్. పేరు పెట్టుట అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి తన ఐడెంటిటీని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు ఎప్పుడైనా పేరు పెట్టుట, నీ పేరు ఎదుటి వాళ్ళకి ఇవ్వటం? అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. అది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు, అది చాలా లోతైనటువంటి విషయం. మరి మన సామాన్యమైనటువంటి మన మాటల్లో మాట్లాడుకుంటాం, మా ఇంటి పేరు వారు, మా వాళ్ళు అని చెప్తా ఉంటాం. మరి దేవుడు నన్ను తన నీకు నాకు తన పేరు పెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. తన పేరు మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. మై పీపుల్ అని రాయబడుతున్నది. యెషయా గ్రంథం 63:19 కూడా రాయబడుతుంది, వీఆర్ దైన్, మీరు నా వారు, మనము ఆయన వారం అని రాయబడుతుంది. దో నెవర్ ద రూల్ ఓవర్ దెమ్, దే వర్ నాట్ కాల్డ్ బై మెనీ. నా వారు నా పేరు పెట్టి పిలువబడాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. మనం ఆయన పేరు పెట్టి పిలువబడినటువంటి వారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, హౌ డు వీఆర్ కాల్ బై హిజ్ నేమ్. మన ఆయన పేరు పెట్టి మనం ఎప్పుడు పిలువబడతామంటే, నీవు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రార్థన అనేటటువంటి మాట ఇంగ్లీష్ లో చాలా బాగా రాయబడుతుంది, కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడుతుంది. ఆయన నామమున ప్రార్థించువారు, ఆయన నామమును పిలిచేటటువంటి వారు, ఆయన నామమును ఉచ్చరించేటటువంటి వారు, ఆయన నామమున పిలువబడినటువంటి వారు, ఆయన పేరు పెట్టి పిలువబడినటువంటి వారు. దిస్ ఈస్ వండర్ఫుల్. నీకున్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అత్యధికమైనటువంటి నామం. మరి ఈ భూమి మీద, పరలోకములో, భూలోకములో, పాతాళ లోకములో, మరి ఈ ప్రపంచంలో సృష్టి ఆవత్తున్నటువంటి ప్రతి నామము కన్నా ఘనమైనటువంటి నామాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హీఈస్ విల్లింగ్ టు గివ్ హిజ్ నేమ్ టు అస్. దానికి కారణం ఏంటంటే మన అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి నామం మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే హీ వాంట్స్ టు గివ్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్. ఆయన నామము వలన ఆయన పొందినటువంటి ప్రతి విధమైనటువంటి ఘనత, ప్రతి విధమైన విజయం, ప్రతి విధమైనటువంటి సక్సెస్ నీకు నాకు ఇవ్వాలని ఆయన హీ హాజ్ గివెన్ హిజ్ ఐడెంటిటీ టు అస్. ఆయన నామాన్ని మనకి ఇస్తా ఉంటున్నాడు. దేవుని యొక్క నామాన్ని నువ్వు ధరించినట్లయితే, ఆయన పేరు పెట్టి పిలువబడినటువంటి వాడిగా జీవిస్తా ఉన్నట్లయితే, అండ్ దేర్ ఈస్ నథింగ్ దట్ కెన్ డిఫీట్ యూ. నిన్ను గెలవగలిగేది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన నామములో గొప్ప విజయాన్ని మనకు ఆయన ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. నేను ఈ మాట చెప్తా ఉంటున్నాను, ఈ వాక్య భాగంలో రాయబడుతుంది, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అని చెప్తా ఉన్నాడు. ఈ మాట ఇంకొక ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విధానాన్ని ఆయన ఏమి ఆశిస్తా ఉంటాడంటే, వారు తగ్గించుకునేటటువంటి వారుగా ఉండాలి. మీరు ఒకసారి మీరు ఇప్పుడున్నటువంటి సంఘాలు, సేవకులు, క్రైస్తవులు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మరొక వైపు ఈ లోకంలో ఉన్నటువంటి పూజారులు, బాబాలు, వారిని గమనించుకున్నట్లయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా తగ్గించుకున్నట్లుగా అనిపిస్తారు? మీరు గమనించండి ఒక్కొక్కసారి. వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. మనకు ఒక ప్రాబ్లం ఉంది. తగ్గించుకున్నట అనేటటువంటి చాలా సమస్య. ఎందుకంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే
మనల్ని తగ్గించుకోవడానికి ఆ తగ్గించుకునేటటువంటి విధానంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడం. ఎందుకంటే మనం తగ్గించుకున్నామంటే మన దేవుడు మన ప్రార్థన వింటాడు. సో, మన శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే గర్వం, అతిశయం అనేటటువంటి విత్తనాలని దేవుని బిడ్డల్లో నాటుతా ఉంటాడు. ఓన్లీ వన్ కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని, ఆ తగ్గించుకొని, తగ్గించుకొని అనేటటువంటి మాట మన మనం ప్రార్థనలో మన స్వభావాన్ని తెలియపరుస్తా ఉంటది. ప్రార్థనలో నీ యొక్క మనస్థితిని తెలియపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలనేటటువంటి మాటను తెలియపరుస్తూ ఉంటది. నేను ఇక్కడి నుంచి మెల్లగా వాక్యంలోకి వెళ్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా 9వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా రాయబడుతుంది. మనం తగ్గించుకోవాల్సినటువంటి వారం ఉన్నాం. ఎజ్రా ఏ విధంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడో ఈ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? నేను మొదటి వచనం చదువుతాను. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా వద్దకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిసీయులను, ఎబూసీయులను, అమోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనులతో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైనటువంటి కార్యములు తాము చేయుచు వారి కుమార్తెలను పెండ్లికి చేసుకొని తన కుమారులను తీసుకొని పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఈ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి. ఏమి 2 విషయాలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఏం చేశారంటే తమ్మును తాము వేరుపరచుకొనక అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క నామములో పిలువబడినటువంటి మనము, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలని ఎవరి గురించి చెప్తున్నాడంటే తమ్మును తాము వేరుపరచుకొనవలసినటువంటి వారు. నీవు ఈ లోకం నుంచి వేరు చేయబడినటువంటి వాడు. నువ్వు పరిశుద్ధత కొరకు వేరు చేయబడిన వాడు. దేవుని యొక్క కార్యాల కొరకు వేరు చేయబడినటువంటి వాడు. మీరు వాక్యం వినేటటువంటి వారు, ధ్యానించేటటువంటి వారు. అబ్రహాం జీవితంలో దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫేజ్ ఉంది. ఆ ఫేజ్ ఏంటంటే ద మిస్టరీ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సెపరేషన్, వేరుపరచబడుట. ఆదికాండం 12వ అధ్యాయంలో నీ తల్లి నీ తండ్రిని విడిచి అని ఏ విధంగా అయితే చెప్తా ఉంటున్నాడో నీ తండ్రి ఇంటిని విడిచి అని చెప్తున్నాడు. మరి ఒక పురుషుడికి నీ తల్లిని తండ్రిని విడిచి అని చెప్తున్నాడు. నీ భార్యని హత్తుకొని అని చెప్తా అన్నాడు. నేను లోతుగా ఆ మాట ఎందుకు చెప్తానంటే ఈ దినాన్ని దేవుని యొక్క సంఘాన్ని హత్తుకోవడానికి ప్రభు అయినటువంటి దేవుడు తన తండ్రిని కూడా విడిచి వచ్చాడు. సెపరేషన్. అబ్రహాం జీవితంలో నీ తండ్రి ఇంటిని నీ తండ్రి ఇంటిని విడిచి అని చెప్తా ఉన్నాడు. ఈ సెపరేషన్ నీ జీవితంలో సెపరేషన్ నిన్ను ఒక శాంక్టిఫైడ్ జీవితానికి తీసుకుని వెళ్తుంది. వేర్పరచబడుట నిన్ను పరిశుద్ధత నీ జీవితాన్ని కలుగు చేస్తుంది. నువ్వు లోక సంబంధమైనటువంటి వారి నుంచి వేరుపరచబడాలి. మరి ధనాపేక్ష కలిగినటువంటి వారి దగ్గర నుంచి వేరుపరచబడాలి. మరి సెల్ఫ్ గ్లోరీ, మరి వారికి వారే హెచ్చించుకునే వారి దగ్గర నుంచి నువ్వు వేరుపరచబడాలి. వారి ఘనత కొరకు ప్రయాసపడేటటువంటి వారి దగ్గర నుంచి వేరుపరచబడాలి. నాకు ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, యూ హ్యావ్ టు కమ్ టు ఎ ప్లేస్. నువ్వు నీ పరిచర్య జీవితంలో ఒక దేవుడు నిన్ను ఒక స్థితికి నేను తీసుకుని వస్తాడు. ఆ దినాన్న నీవు ఏం చేయాలంటే ఏమి అనుకుంటావంటే అని నాతో ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. నో నేమ్, నో నాట్ మై నేమ్, నో నేమ్, నా పేరు కాదు, నీ పేరు ప్రభువా. నాట్ మై నేమ్, యువర్ నేమ్. నాట్ మై ఫేస్, యువర్ ఫేస్, నో ఫేస్. నెక్స్ట్, నాట్ మై కీర్తి, నాట్ మై ఆనర్, యువర్ ఆనర్. నాట్ మై గ్లోరీ, యువర్ గ్లోరీ అని చెప్తా అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. కొంతమంది ప్రార్థనా పరులు వాళ్ళు ఏం చెప్పారంటే
నో ఫేస్, నో నేమ్, నో గ్లోరీ. మా పేరు అక్కర్లేదు, మా ముఖం అక్కర్లేదు, మాకు ఏ విధమైనటువంటి ఘనత అక్కర్లేదు. వీఆర్ రెడీ టు హంబుల్ అవర్ సెల్వ్స్. పెద్ద సేవకులు ఏం చెప్తున్నారంటే, మా పేరు వేయకపోయినా పర్లేదు, మా ఫోటో వేయకపోయినా పర్లేదు, ప్రార్థనకు మేము అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించి మా గురించి గొప్ప మాటలు చెప్పి దేవుని సన్నిధిలో మమ్మల్ని హెచ్చింకపోయినా పర్లేదు. మేము ప్రార్థనకి ఎందుకు వస్తున్నామంటే మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి వచ్చామని. మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నో నేమ్, నో ఫేస్, నో ఆనర్, నో నో ప్రైడ్ ఇన్ యువర్ నేమ్. మనల్ని మనం కలపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి రావాలి. తగ్గించుకోవడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, సెపరేషన్. నువ్వు తగ్గించుకోవాలంటే నువ్వు వేరుపరచబడాలి. ఇక్కడ వాక్యంలో నెహెమీయా గ్రంథం రాయబడుతుంది, తమ్మును తాము వేరుపరచుకొనక. దిస్ ఈస్ ద ప్రాబ్లం హియర్. మనం లోకం నుంచి వేరు చేయబడకపోవడం వలన లోకమంతా కూడా ఈ దినాన్ని సంఘంలోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి వచ్చేస్తా ఉన్నది. ఈ లోకములో ఉంది నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబము అనే వాక్యం చెప్తుంది. మన లోకం నుంచి మనం ఇఫ్ యు డోంట్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ప్రేయర్, ప్రార్థన కారణముగా నిన్ను వేరుపరచుకోకపోతే, దేవుని కొరకు ప్రత్యేకించబడకపోతే, లోకంలో ఉన్నవన్నీ కూడా మన జీవితంలోనికి వచ్చేస్తాయి. నేత్రాశ వస్తుంది, శరీరాశ వస్తుంది, జీవపు డంబం వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం వేరుపరచుకోవాలి. మనం ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ప్రార్థన జీవితంలో తగ్గించుకోవాలి అంటే నువ్వు వేరుపరుచుకోవాలి. తగ్గించుకోవడంలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రభు కొరకు నువ్వు ప్రత్యేకించబడాలి. ప్రభు కొరకు ప్రత్యేకించబడనటువంటి వారు తగ్గించుకోలేరు. పరిశుద్ధత లేని వారు కూడా తగ్గించుకోలేరు. దేవుని కొరకు తగ్గించుకోవడంలో ఉన్నటువంటి ధన్యతను చూడలేనటువంటి వారు తగ్గించుకోలేనటువంటి వారు ఉంటారు. చూడండి, 2వ వచనం నేను చదువుతున్నాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. వారి కుమార్తెను పెళ్లి చేసుకొనుచు తన కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వారై అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులైన వారు ఉండరు. ఈ దినముని మనం గమనించినట్లయితే ఆ సొసైటీ, మన క్రైస్తవ సమాజం కింద నుంచి పైకి పాడైపోవట్లేదు, పైనుంచి కిందకి పాడైపోతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, వాక్యం తెలియనటువంటి వారు, కొత్తగా దేవునిలోనికి వచ్చినటువంటి వారు, చదువు లేనటువంటి వారు, వాళ్ళు భక్తి జీవితంలో బాగానే ఉంటున్నారు. కానీ ఎవరు ప్రార్థనా జీవితం నుంచి తొలగిపోతున్నారు, ఎవరు పరిశుద్ధత నుంచి తొలగిపోతున్నారు, ఎవరు వాల్యూస్ నుంచి తొలగిపోతున్నారు అంటే ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది కదా. వాళ్ళెవరంట? పెద్దలలో కొందరంట నిజముగా అధికారులను నిజముగా ముక్కులై నుండిరని చెప్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి వారు, దేవుని సంఘాన్ని నడిపించేటటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, మరి బాధ్యత కలిగినటువంటి వారు తగ్గిపోతున్నారు. వారు తగ్గించుకోలేకపోతున్నటువంటి వారు పశ్చాత్తాపం లేనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వాక్యంలో 3వ వచనం రాయబడుతుంది, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికివేసి నిభ్రాంతి పడి కూర్చుంటుంది. ఈ కూర్చుంటేని కూడా ఎజ్రా చాలా బాగా రాస్తూ ఉంటాను. కొన్ని దినాలు కూర్చుంటాను, కొన్ని దినాలు నేను దుఃఖంతో కూర్చున్నానని చెప్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపంలోనికి తగ్గింపు నిన్ను దేనిలోనికి నడిపిస్తుంది అంటే పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. మరి ప్రస్తుతం సంఘము, సమాజము, ప్రజల యొక్క పరిస్థితి నువ్వు గమనించినప్పుడు నిన్ను ఆ పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది, రిపెంటెన్స్. నేను మొదట చెప్పాను, ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నా ప్రజలు, నా పేరు పెట్టి పిలువబడినటువంటి ప్రజలు తమను తాము తగ్గించుకొనుట. ఇట్ ఈస్ ఎ డే ఆఫ్ రిపెంటెన్స్.
గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ కి మరొక పేరు, ఆ విరివిగా వాడబడేటటువంటి పేరు ఏంటంటే డే ఆఫ్ రిపెంటెన్స్. ఇది నేషనల్ రిపెంటెన్స్, జాతీయ పశ్చాత్తాప దినం. జాతి కొరకు పశ్చాత్తాప దినం. ఎజ్రా 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది కదా. ఎజ్రా ఏం చేశాడంటే, తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాను. పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలీయుల యొక్క పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఇజ్రాయెల్ మీద వస్తున్నటువంటి దేవుని యొక్క ఉగ్రతను అడ్డుకుంటూ ప్రార్థన చేశాడు. అయ్యో, వారు వివేచన లేక ప్రార్థించలేకపోతున్నారు అని వారి కొరకు, వారి పక్షంగా ప్రార్థన చేశాడు. మరి పశ్చాత్తాపం, రిపెంటెన్స్ కి, పశ్చాత్తాపం ఈ దినాల్లో సంఘాలు లేకపోవడానికి, సేవకుల్లో కూడా లేకపోవడానికి, ఈ పశ్చాత్తాపం ఎప్పుడో నేను ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందక ముందు పశ్చాత్తాపడ్డాను. అప్పుడు మారు మనసు పొంది రక్షించబడ్డాను. ఆ పశ్చాత్తాపం గురించి నేను మాట్లాడలేదు. నువ్వు రక్షణ పొందిన తర్వాత, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, సేవకు వచ్చిన తర్వాత, నువ్వు దేవునికి, హృదయానికి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలకు వ్యతిరేకంగా నువ్వు చేసినటువంటి పాపం నిమిత్తం నువ్వు చేయవలసినంతగా నువ్వు ప్రార్థన చేయనటువంటి కారణం చేత, నువ్వు ఉండవలసిన రీతిలో ఉండలేని కారణం చేత, ఇంకను నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమే నువ్వు భారం లేక ఉన్న కారణం చేత నువ్వు ప్రత్యేకంగా ఈ దినాన్ని పశ్చాత్తాపడవలసినటువంటి వాడు కూడా. ఒక వ్యక్తి పశ్చాత్తాపంలో నడిపించబడడానికి, మరి సేవకులు కాబట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తి పశ్చాత్తాపంలో నడిపించబడడానికి అవసరమైనటువంటిది ఏంటంటే రిపెంటెన్స్. వాట్ లీడ్స్ ఎ పర్సన్ టు రిపెంటెన్స్? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంటుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. దానియేలు గ్రంథం 1-2 వచనాల్లో 2వ వచనంలో ఏం రాయబడుతుందంటే, దానియేలు బైబిల్ చదువుతా ఉన్నాడు, గ్రంథపు చుట్టం చదువుతా ఉన్నాడు. చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ మాట రాయబడుతుంది 2వ వచనంలో. 2వ వచనం నేను చదువుతాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తియగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అని రాయబడతాను. అంతటా నేను గోను పట్టు కట్టుకొని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. అంతటా ఎప్పుడంట గ్రహింపు వచ్చింది. దానియేలు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మరి ఇజ్రాయెల్ పాడుగా ఉండవలసినటువంటి సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అండ్ సంబడి హాస్ టు ప్రే, ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి అని తెలుసుకొని, అయ్యో 70 సంవత్సరాలు అయిపోయినా మనం ఇక్కడే ఉన్నాం, విడుదల ఇంకా రాలేదు, ఇంకా ఎందుకు దేవుని యొక్క వాగ్దానాలు ఇంకా నెరవేరట్లేదు అంటే నోబడీ ఈజ్ ప్రేయింగ్. ప్రార్థన గురించి ఒక ఆయన గొప్ప దైవ సేవకులు చెప్తా ఉంటున్నారు, ప్రేయర్ ఈజ్ రిమైండింగ్ గాడ్ అబౌట్ ద ప్రామిస్ అంట. దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చు ప్రభువా, నువ్వు వాగ్దానం చేసితివి కదా, నువ్వు వాగ్దానం చేసి నమ్మదగిన వాడు, ఖచ్చితంగా చేసేటటువంటి వాడవు కదా అని ప్రార్థనలో వాగ్దానాన్ని రిమెంబర్, దేవునికి జ్ఞాపకం చేయటం అంట ప్రార్థన అంటే. సో దానియేలు ఏం చేస్తున్నాడంటే, తన గ్రంథపు చుట్టు నుంచి గ్రహించినప్పుడు ప్రభువా నేను చదివాను, నువ్వు చేయమని అంటలేదు. వెంటనే హీఈస్ రిపెంటింగ్. ప్రభువు నీ జీవితంలో వాగ్దానాలను ఇంకా నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకోకపోవడం, నిన్ను నువ్వు నీ జీవితంలో ఇంకా పశ్చాత్తాపడవలసినటువంటి రీతిగా నువ్వు పడకపోవడం. కేవలం ఏదో బాప్తిస్మానికి కావలసినంత మట్టుకు మాత్రమే నువ్వు పశ్చాత్తాపడి రక్షణ పొందేసని అనుకునేటటువంటి దినాలు ఇవి. యేసు ప్రభు నేను నా పాపాలు ఒప్పుకున్నానని చెప్పి బాప్తిసం తీసేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పటికీ కూడా పశ్చాత్తాపం అనేటటువంటిది లేనటువంటి కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి నామకార్థ క్రైస్తవత్వం ఉన్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రభు అయితే ఈజ్ లుకింగ్ ఫర్ ఎ రిపెంటెంట్ పీపుల్. పశ్చాత్తాపం కలిగినటువంటి వారి కొరకు చూస్తా ఉన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయాల కొరకు చూస్తా ఉంటున్నాడు. మరి తమను తాము తగ్గించుకునేటటువంటి వారి కొరకు చూస్తున్నాడు. మహాగణుడును మహోన్నతుడును అయినను
మరి ఎవరైతే విరిగి నలిగినటువంటి వారుగా ఉంటారో, దీనులుగా ఉంటారో, వారి మధ్య ఉండడానికి నేను ఆ చూస్తా ఉంటున్నాడు. ఎవరు ఎవరు తగ్గించుకుంటారో వారిని దర్శించడానికి ఆయన ఎదురు చూస్తా ఉంటున్నాడు. ఈ గ్లోబల్ డే ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వెన్ యూ రిపెంట్ అండ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, నువ్వు పశ్చాత్తాపడి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు గాడ్ వాంట్స్ టు విజిట్ యూ, దేవుడు నిన్ను దర్శిస్తారని ఇష్టపడతా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారి భాషలు మాట్లాడేది అని మనం చూస్తా ఉంటాం. మరి దానికన్నా ప్రాముఖ్యంగా దేర్ వాజ్ వీపింగ్ అండ్ షౌటింగ్. వారు వారు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తా ఉన్నారు. వారు షౌటింగ్ చేస్తారు, అల్లరి పెడతా ఉన్నారు. ఆ అల్లరి ఎందుకంటే వారి పాపాలు వారు వారు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు. వారు అయ్యో అని ఏడుస్తా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇట్ బ్రింగ్స్ యూ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. నీ నీ కళ్ళల్లో కన్నీటిని తీసుకుని వస్తుంది. దేశమును గుచ్చినటువంటి పరిస్థితులు నీకు అవగాహనను దేవుడు తీసుకుని వచ్చినప్పుడు ఈ దేశం ఏమి అవుతుందో, ఏమి కాబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడు నీకు తెలియపరిచినప్పుడు నీ జీవితంలో కన్నీరు వచ్చేటటువంటి పరిస్థితి. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. నేను చేయబో సంగతులు నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు తెలియకుండా నేను ఎట్లా ఉంచుతానని చెప్పాడు. అబ్రహాం నిశ్చయం గొప్ప జనం అవుతాడు. నేను సొదొమ గొమొరాలకి ఏం చేయబోతున్నానో నా నా స్నేహితుడైన అబ్రహాముకు నేను తెలియపరుస్తానని చెప్తా ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ యూ టు రివీల్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు డూ. ఈ దేశానికి దేవుడు చేయబోతున్న సంగతులు నీకు చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు నీకు చెప్పాలంటే నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి, నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ ద గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ టు దిస్ కంట్రీ. ఈ దేశానికి ఆయన చేయబోయేటటువంటి సంగతులు నీకు చెప్పేటటువంటి పాడుకున్నాడు. మరి వాక్యములో చెప్పబడుతుంది, ఆయన ఆయన నీకు చెప్పకుండా ఏం చేయలేడు. మరి నీకు చెప్పే ఆయన చేయాలి. ఎందుకంటే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ విజయనగరం పట్టణంలో ఆయన కావలి వారిగా, ఆయన పేరు పెట్టబడినటువంటి వారిగా, ఆయన నామాన్ని ధరించినటువంటి వారిగా, ఆయన నామాన్ని ప్రార్థించేటటువంటి వారిగా, పరలోకాన్ని భూలోకమును శాసించడానికి పిలువబడినటువంటి వాడిగా ఆయన్ని నేర్పరుచుకున్న తర్వాత గాడ్ వాంట్స్ టు రివీల్ టు యూ. దేవుడు నీకు వాటిని బయలుపరచాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన ఏం తీసుకొస్తుందంటే నీ జీవితంలో ఆ ఆ ఒక ఒక ప్రత్యక్షతను తీసుకొని వస్తుంది, ఒక అవగాహన తీసుకొని వస్తుంది, రియలైజేషన్ తీసుకొని వస్తుంది. ఆ రియలైజేషన్ నిన్ను లోతైనటువంటి ప్రార్థనలోనికి నడిపిస్తుంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యము ద్వారాను నువ్వు ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎదురు చూస్తా ఉంటున్నప్పుడు, కనిపెడతా ఉంటున్నప్పుడు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి దేవుడు చేయబోయేటటువంటి ఆశ్చర్య కార్యాలని ఆయన టీవీల్లో అక్కడ ఇక్కడ మాట్లాడేటటువంటి వారికి చెప్తాడో లేదో నాకు తెలియదు, కానీ నీతో ఆయన చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. నీకు ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతున్నాడు. నీకు చెప్పాలని చాలా విషయాలు ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. అయితే ఆయన చెప్పకుండా అడ్డుకునేటటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవటం. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆయన చేయబోయేటటువంటి సంగతులు నా దాసునికి, నా సేవకునికి నేను తెలియచేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభా, ఈ సంగతులు ఇలాగున్నాయి, ఏమి జరగబోతుందని నీవు ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన నీకు నీకు తెలియచేయాలని ఇష్టపడతాను. నేను హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం నుంచి ఈ మాటలు నేను చదువుతాను. ఎందుకు నాకు చెప్తాడు దేవుడు అంటే, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పెదను చూచుటకై నేను నా కావలి స్థలం మీద, గోపురం మీద కనిపెట్టుకొని అనుకొనగా యెహోవా నాకిలాగ సెలవిచ్చాను. హబక్కూకు ఏం చెప్తున్నాడంటే, నాకేం సెలవిస్తాడో, నా వాదం విషయమై ఆయన ఏం చెబుతాడో అని నా కావలి స్థలం మీద, గోపురం మీద నేను కనిపెట్టుకుని ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెట్టుకుని ఉంటావో ఆయన ఈ దేశానికి ఆయన ఏం చేయబోతున్నాడు, ఈ దేశాన్ని ఎప్పుడు ఆయన గెలుచుకోబోతున్నాడు, ఈ దేశంలో ఏమి జరగబోతుంది అని ఆయన ఒక సేవకుడిగా నీతో పంచుకోవాలని నీకు తెలియచేయాలని ఇష్టపడతాను. సో యు ఆర్ ది వాచ్మెన్ అని రాయబడింది, కావలి వారు. ఈ పట్టణంలో దేవుడు ఏం చేయబోతున్నాడు ఆయన మొదట మీకు చెప్తాడు అనమాట. మొదట మీకు చెప్పి ఆయన చేస్తాడు. అబ్రహాముకి చెప్పి ఎలా చేశాడో నీకు చెప్పేవాడిగా ఉంటున్నాడు. ప్రేయర్ రివీల్స్ గాడ్స్ విల్ అబౌట్ దిస్ కంట్రీ అండ్ దే ప్లేస్. గొప్ప మాటలు. నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. మీరు తగ్గించుకున్నప్పుడు ఈ దేశమునకు స్వస్థత, విడుదల ఏ విధంగా వస్తుందో నీకు తెలియచేయబోతా ఉన్నాడు. పిల్లల కాలం సమయం అవుతుంది.
నేను ఈ గ్లోబల్ డే ప్రేయర్ లో మీరు తగ్గించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ ద గ్రేట్ థింగ్స్ అబౌట్ దిస్ ల్యాండ్. ఈ దేశం కొరకు గొప్ప దర్శనాలు, గొప్ప కార్యాలు, ఆయన చేయబోయేటటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, యవనస్తుల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య ఆయన విమోచన కార్యాలని మీకు తెలియచేసి నేను గొప్ప దీవెన ఆయన యొక్క వాక్యం విషయంలో, ఆత్మ కార్యాల విషయంలో వివేచన కలిగినటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని దర్శించేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ దినాన్ని సంఘాల ఐక్యత కలిగి, సేవకుల ఐక్యత కలిగి ప్రార్థిస్తుండగా, దేశమంతా ప్రపంచమంతటా ఈ దినాన్ని ప్రార్థిస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనం కూడా ప్రార్థన చేద్దాం, ఏకీపించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాను. బ్రదర్, వండర్ఫుల్. మంచి రెవల్యూషన్స్, ప్రేయర్ కోసం, దానికి ఉన్న పవర్ కోసం, ఇంటిమసీ విత్ గాడ్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ మాటలు మన ఆత్మీయ జీవితాల్లో ఫలభరితంగా ఉండేలాగా మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ బెంజమిన్ గారు ప్రార్థన చేస్తారు. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో మీ దాసులను మీరు నిలబెట్టుకొని ప్రార్థనోదయంలోని జూమ్ మీటింగ్ లో ఆయన గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతగానో ఉందో మీరు మాకు నీ లేఖనాల్లో నుంచి నీ దాసుల యొక్క స్వరమును వినిపించటం ద్వారా మాతో మాట్లాడినారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థన లేని వారుగా ఉంటున్నాము, నిర్లక్ష్యంగా ఉంటున్నాము, అశ్రద్ధగా ఉంటున్నాము. ప్రార్థన చేయకపోవటం వలన మేము పాపం చేసిన వారం అవుతున్నామని మాకు గుర్తు చేశారు. మన్నించండి తండ్రి, క్షమించండి నాయన. మా పాపములు మీ ఎదుట ఒప్పుకొనుటకు, మా దేశ ప్రజల పాపములు ఒప్పుకొనుటకు మేము సిద్ధపడుతున్నాం. మీరు సహాయం చేయండి నాయనా. ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, క్రమపరచండి. నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే వారుగా మమ్మల్ని చేయవలసిందిగా వేడుకొంచున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని అందించిన మీ దాసుని దీవించండి. ప్రార్థనోదయంలో నాయన నిత్యము నీ సన్నిధిలో అనేక అంశాల కొరకు ప్రార్థించేవారుగా మమ్మల్ని మేలుకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. సండే కాబట్టి మనం త్వరితగతిన మళ్ళీ మన చర్చెస్ కి వెళ్ళాలి. ఈరోజు చాలా మందికి ఇవ్వాల్సి ఉంది ప్రేయర్. కొంతమంది ఎక్కువ టైం తీసుకున్నారు, అందువలన దాన్ని అందరికి ఎక్కువగా ఇవ్వలే. దయచేసి ఇప్పుడు చివరి అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ తర్వాత మనకి బిషప్ గారు ఇందాక నన్ను ఒక పాట అడిగారు, కానీ ఇప్పుడు ఈ టైం బట్టి ఒక టైం అయిపోయింది, మరోసారి ఇద్దరులేండి. సరే అయితే. అయ్యా, నాకు ఓకే అన్నటువంటి ఎవరో జాయిన్ అయ్యారు. ఓకే ఎవరండి? ఓకే అని ఉంది. ఆయన ఓకేనండి. సరే అయితే ఎవరో మనకి కొత్తగా జాయిన్ అయినట్టున్నారు. మంచిది అండి. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన కనిగిరి యోనా గారు చివరి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఇందన జోసెఫ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. డేవిడ్ గారికి సమయం ఇస్తున్నాం, రేపు ప్రకటనలు తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ గారు. గారు నాదయ్య గారు పాస్ట్ గారిది నెట్ అయిపోయిందని నా దాంట్లో జాయిన్ అయ్యాం అయ్య గారు. ఓకే 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 ఓకే, మొత్తానికి ఓకే అమ్మా. సరే అయ్యా, దేవప్రసాద్ అయ్య గారు మీ కోరికను నెరవేర్చడానికి మరి ఈ రోజు పాడలేకపోయారు. మరి మంగళవారం మీకు ప్రత్యేకమైన పాట ఇవ్వాలని ఆశపడుతున్నాను సార్. మంగళవారమా? అవును సార్, ఆ రోజు గెస్ట్ వచ్చే రోజు సార్, మనకు ప్రత్యేకమైన గెస్ట్ వస్తారు. ఆ రోజు మీరు ప్రత్యేకమైన పాట పాడాలని మనం చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఒకసారి రేపటి దినం కొరకు మరి అనౌన్స్ చేసుకుందాం. రేపటి దినాన్ని నడిపించడానికి మన మధ్యలో దైవ సేవకులు పాస్టర్ లాజరస్ గారు రేపటి దినాన్ని నడిపిస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైన పాట ఎస్ భాస్కర్ రావు గారు, దైవజనులు భాస్కర్ గారు పాడతారు. అదేవిధంగా వర్షిప్ చేయడానికి మన మధ్యలో రేపటి దినం కొరకు జి సత్యం గారు మనకు ఆరాధనలో నడిపిస్తారు. రేపటి దినాన్ని వర్తమానం రౌత్ సత్యం గారు మనకు అందిస్తారు. రేపటి దినం మరొకసారి నేను అనౌన్స్ చేస్తున్నాను. సోమవారం నాడు నడిపించడానికి పాస్టర్ లాజరస్ గారు నడిపిస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైన పాట ఎస్ భాస్కర్ గారు పాడతారు.
ఆరాధన జి సత్యం గారు ఆరాధన చేస్తారు. ప్రత్యేకమైన అదేవిధంగా వర్తమానము రౌత్ సత్యం గారు రేపు అందిస్తారు మనకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది, చాలా సంతోషం. చివరి ప్రార్థన మనం చేసుకుందాం. దేవుని యొక్క సేవకులు కనిగిరి యోనా గారు ప్రార్థన చేస్తారు. ఇన్నాన్ జోసెఫ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మీరు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులకు పాత్రుడా స్తోత్రానికి వందనాలు తండ్రి. దేవా, మీ పాదాల దగ్గర ఉండి మేము ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ ప్రార్థనోద్యం ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తున్న దేవాని స్తోత్రం తండ్రి. దేవాని దాసుని ద్వారా ఈ దినం నాయన స్పష్టంగా మాట్లాడారు. దేవాన ప్రభా, ప్రపంచ ప్రార్థనా దినములో నేనైనా దేవాన ప్రభా నేను పశ్చాత్తాపం పడాలని ప్రత్యేకంగా మీరు మాట్లాడారు. దేవాన ప్రభునంతనైనా పెంచుకొచ్చి దినాన దేవా ప్రజలు నాయన తండ్రి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందినట్టుగా మీ లేఖనాన్ని తెలియపరుస్తున్నాయి తండ్రి. దేవ ఈ ప్రార్థనోద్యమంలో ఉన్న ప్రతి దేవి సేవకుడికి దేవ పశ్చాత్తాప ప్రార్థన నేర్పించి అనేకుల కొరకు నాయన కన్నీరు ఖర్చే ప్రార్థన నేర్పించిన ఆయన భారం కలిగించండి నాయన. ఈరోజు నిజమే ప్రభా, మా ప్రార్థనలో భారం లేదు నాయన తండ్రి. దేవ మా ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు నాయన. మా ప్రార్థనలోనైనా దేవాన ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నాం ప్రభా. దేవా, నేను మీ మాటలు చెప్తున్నాను కానీ ఎంతనైనా దాని ప్రకారం మేము జీవించలేకపోతున్నాం ప్రభా. సైతాండు లోకమునంత శరీరము చాలా బలహీనపరుస్తుంది నాయన. దేవా, పరిస్థితులన్నింటినీ నాయన దేవాన ప్రభనంతని జయించి మీ సన్నిధిలో ప్రభా నేను భారం కలిగి కన్నీరు కార్చి దేవాన ప్రభు మేము కలిసి దేవా ఏక మనసు కలిగి ఆత్మ కలిగి దేవా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతోనైనా ప్రార్థించి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించాలి ప్రభా. ఈ దినమునైనా ప్రపంచం అంతా తండ్రి ప్రపంచ ప్రార్థనా దినముగా దేవా దైవ సేవకులు సంఘాలు కలిసి ప్రార్థిస్తుండగా మీ అభిషేకం నింపండి ప్రభా. అలనాడు నాయనతనైనా మేడగది ప్రార్థనా గదిలో ఉన్న ప్రభా నేను మీరు ఇచ్చిన అభిషేకము దేవా ఆ సంఘం మీదకి ఇచ్చిన అభిషేకము మా సంఘాల మీద కూడా మీరు అనుగ్రహించి నడిపించాలని చాదుకోండి. అలాగే నా ప్రార్థనోద్యమంలో దైవ సేవకులు అందరి మీద కూడా మీకు ఆత్మ అభిషేకం దయచేసి దేవా ఆత్మ వరాలతో ఆత్మ ఫలాలతోనైనా మీరు నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందండి ఈ దిన కార్యక్రమం వరకు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ప్రార్థనోదయములకును అలాగనే ఈ రోజు జరిగిన ప్రపంచ ప్రార్థనోదయంకును అలాగనే పేరు వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకంగా వాక్యం అందించిన దైవజనులకును నడిపిస్తున్న జాన్ మోసయ్య గారికిను చేరువచ్చిన సేవకులందరికీ సదాకాలమైన రాక పర్యంతరము మనందరికి తోడయుడి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అయ్యా మన రత్నాకర్ గారి అబ్బాయి జాన్ విక్టర్ బర్త్డే, చిన్న ప్రార్థన ఎవరైనా దయచేసి ఇప్పటి వరకు చేయలేనటువంటి చిన్న ప్రార్థన చేయండి. అలాగే ఈ రోజు మన దగ్గర అదే గ్లోబల్ ప్రేయర్ డే జరుగుతుంది ఈవినింగ్, పెంతెకోస్తు పండుగ. దానికోసం కూడా మీకు ప్లేయర్ పంపించాను నిన్న. అవునవును కానీ మరి ఈ రోజు ఇవన్నీ సర్లేండి, జస్ట్ ఒక మాట చేయించండి. సరేనండి. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రార్థన చేయండి ఈ రెండు అంశాల కోసం. జాన్ విక్టర్ బర్త్డే, అదే విధంగా ఈ రోజు గ్లోబల్ డే ప్రేయర్ ప్రపంచం అంతా జరుగుతుంది, ప్రత్యేకించి చేసుకోండి దేవప్రసాద్ గారి దగ్గర జరుగుతుంది, దానికోసం చేయండి. థ్యాంక్ యూ సార్. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా సర్వోన్నతుడా యేసు రాజా, మీ పాదములకు వందనాలు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో తండ్రి మరొకసారి మీ నామను మీ యొక్క సన్నిధానంకి వస్తున్నాం. ఈ ప్రపంచ ప్రార్థనోదయం అద్భుతంగా ప్రభు 5 దాదాపు 7 వరకు ప్రభు అద్భుతంగా మీరు నడిపించారు. ఆయా సందర్భంలో పాడే పాట, చెప్పబడే వాక్యం, ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థనలన్నీ విని వాటికి మీరు జవాబు అనుగ్రహించిన కృపకై అదే మరి ఇక్కడ ఈ దినం రాత్రి ప్రభా మరి మా ప్రియులు మరి బిషప్ గారి యొక్క సంఘంలో జరగనయ్యున్న ప్రార్థనను కూడా మీరు అద్భుతంగా మీరు జరిగింపచేసి మీ నామనికి మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొని ప్రతి ఒక్కరు ఆ పెంతెకోస్తు అనుభవం వారు అనుభవం పొందుకునే విధంగా కృప చూపించండి. అలాగే మా ప్రియులు గౌరవనీయులు సుగుణాకర్ గారి యొక్క మరి కుమారుడు జాన్
జాన్ విక్టర్ గారి బర్త్డేని ప్రభువా మీరు ప్రభువా మరి ఒక నూతన సంవత్సరం తన యొక్క జీవితంలోనికి మీరు ఇచ్చారు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఇది మొదలుకొని ప్రభువా మీ దయలోను తల్లిదండ్రుల దయలోను ప్రభువా బుద్ధి యందు జ్ఞానం యందు బాబు ఎదిగి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి మీకు సాక్షిగా ఉండే కృపనిచ్చి నడిపింప చేయండి. మరొకసారి ఈ ప్రార్థన దయంతా మా ప్రభువా మీ యొక్క కృపలో నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ కీర్తిస్తూ యేసయ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. జాన్మాస గారు ఆ, ఒక నిమిషం ఒక చిన్న మాట. ఇందాక నేను నడిపిస్తున్నప్పుడు మీరు ప్రార్థన అయినప్పుడు మధ్యలో ఒకసారి ముందు పాట పాడారు. మళ్ళీ ఓ యా షూర్. 2-3 ప్రార్థనలు అయినాక మీరు పాడలేదు. నేను అప్పుడు అనుకున్నాను ఈసారి జాన్మాస గారు ఏదైనా పాట పాడితే సరే నెక్స్ట్ టైంలో నేను మోసే ప్రార్థించగానే పాట ఎడుతుందామని అనుకున్నాను.